దుబ్బాకలో ఘనంగా కోటి రుద్రపారాయణం దుబ్బాక ఆర్యవైశ్య భవనంలో శుక్రవారం నాడు దుబ్బాక బ్రాహ్మణ బృందంచే కోటి రుద్రపారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొగుట, రంగంపేట శ్రీ గురు మదానానంద శారదా క్షేత్రం పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతీ స్వామివారు తలపెట్టిన కోటి రుద్రపారాయణ కార్యక్రమంలో కొంత భాగం దుబ్బాకలో పూర్తి చేయుటకు నిర్ణయించారని ప్రముఖ పురోహితులు బ్రహ్మశ్రీ వేలేటి జయరామ శర్మ తెలిపారు. ఇందుకోసం దుబ్బాక ఆర్య వైశ్య భవనంలోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయాన్ని ఎంపిక చేశామన్నారు. ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాలకు చెందిన బ్రాహ్మణోత్తములతో సామూహికంగా రుద్రపారాయణ కార్యక్రమం నిర్వహించామన్నారు. అదేవిధంగా కార్తీక మాస శివరాత్రి సామూహిక వనభోజనాలు కూడా చేపట్టారు. ఇదిలా ఉండగా సాయంత్రం కార్తీక దీపారాధన నిర్వహించారు. మనోదీప్యతరం మోతమాతరం ప్రియా మానస్తనురుద్రీష మానస్తోకేతనయే మాన శుభానో ఘోషమానో అశ్వేశ్వరీర్ష ఉదయశ్వంతోరం సావదేమతే అస్తు రక్షాచనోచ్యదేవ పురుషదా శర్మేచ్చద్యపరః శ్రీస్త్రంగత్సున్వాంగం గణభేమోత్రుగుణం ఉడాచరిత్రే రుద్రస్తవాన్ వర్ణ్యంతే అస్మిన్ దేవతసేనాః కరుణోద్రసేనరుద్రగాయో అస్థిరామకస్మేక్ష్మ్యా పరిపూజా నమస్తే స్వాయుధాయానాదదాయ దుష్టవే ఉవాభ్యాం తదే నమో భావ్యాం తవన్మణే పరిదేదన్మనో ఏతిరస్పాన్నక్తుష్వదా అదో స్తవారే అస్మిన్నిదేతం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబక త్రికాగ్నికాళాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వర మహాదేవాయ నమః సేనాన్యేషాంతపతయే నమో నమో క్షేభ్యో నికేశూనాంపతయే నమో నమః స్వస్మిందరాయ తుజయతే ప్రత్యేనాంపతయే నమో విషానివ్యాధేనానాంపతయే నమో నమో హరికేశాయ పవిత్రే నమో నమో భస్యేత్తేరాంపతయే నమో నమో దాయనాగ్నిక్షేత్రాంపతయే నమో నమః స్తూతాయాంత్యాయవనాంపతయే నమో భూతాస్తపతయే వృక్షాణాంపతయే నమో నమో మంత్రే వాంజాక్షాణాంపతయే వందే వారి వస్కుతాయోషధీనాంపతయే నమో నమోచ్చే ఘోషాయ కందయతే నమః సహవానాయ నివ్యాధినాంపతయే నమో నమో కకుపాణి శంకినే స్తేనానాం నిశంకినేశపతే తస్కరాణాంపతయే నమో నమో వంచదే పరివంచదే స్థాయూనాంపతయే నమో నమో చైరవే పరిచరాయ పతయే నమో నమః సుఖాభ్యో యుగాంసభ్యో విశ్వతాంపతయే నమో నమో సుమభ్యో నక్తం చరభ్య ప్రకృంతానాంపతయే ఉష్ణేజనే గిరిచరాయ కురుంచాణాంపతయే నమో నమో శుభభ్యో ధన్వాభ్యశ్చవో నమో నమో ఆతన్వాణేభ్య ప్రదానేభ్య ఆయుచ్చభ్యో విదభ్యశ్చవో నమో నమో సభ్యో తిష్టభ్యోదాభ్యశ్చవో నమో నమః సమాభ్యస్తమాపతిభ్యశ్చవో నమో విశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చవో నమః గురాకృష్ణేభ్యశ్చవో నమో గుత్సేభ్యో గుత్సపతిభ్యశ్చవో రాధేభ్యో రాధపతిభ్యశ్చవో నమో. మన ప్రాంతీయ పరివ్రాజకాచార్యులు రంగంపేట తొగుట మదనానంద సరస్వతి పీఠాధీశ్వరులు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారు లోక కళ్యాణం కోసం కోటి రుద్ర పారాయణాలు అట్లనే లక్ష్మీ సూక్త పారాయణాలు కూడా వారు నిర్ణయించి ఈ యొక్క పారాయణ యజ్ఞాన్ని ఒక పుణ్యక్షేత్రంలో చేయడానికి నిర్వహించిన కనుక ఆ నిర్ణయ ప్రకారంగా దుబ్బాక పరిసర ప్రాంత మా బ్రాహ్మణ బంధువుల మిత్రుల చేత సహాయంతో ఈరోజు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు రుద్రపారాయణం చేయాలనే సంకల్పం చేత ఆర్య వైశ్య సంఘం వాళ్ళ యొక్క ద్వారా వాళ్ళ ఉద్దేశాన్ని అనుమతితో వైశ్య సంఘంలో కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసినాం. అదేవిధంగా ఈరోజు మా శివరాత్రి మహాపరివేదం కాబట్టి రుద్రాభిషేకాలతో పాటు సాయంత్రం మా మహిళలు అందరి చేత సహస్ర దీప అర్చన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. అందరూ కూడా శ్రీమాత్రే నమః జపం చేస్తున్నారు. స్వామివారి ఆజ్ఞ ప్రకారంగా అదొక్కసారి పునశ్చరణ చేసి అందరినీ జాగృతం చేయాలని సంకల్పం చేసి కేవలం ఇది ఎవరి కోసమే కాదు, గ్రామము లోకము ప్రజలంతా సుభిక్షంగా ఉండడానికి స్వామివారి సంకల్పాన్ని మా వంతుగా ఎన్నిసార్లు అయితే అన్ని పారాయణాలు చేసి స్వామివారికి అర్పించడానికి కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్నాం. మధ్యాహ్న భోజనానికి రమ్మని ఈరోజు బ్రాహ్మణ భోజనంతో పాటు మా యొక్క ఆర్యవైశ్య సంఘ మొత్తం మహిళలు
సువాసులు బంధుమిత్రులు అందరికీ కూడా స్వామివారి ఆజ్ఞ ప్రకారంగా ఆ పరమేశ్వరుని యొక్క భోజనం అన్నప్రసాదంగా కూడా అందిస్తున్నాం. సాయంత్రం కూడా ఉపహారం చేసి అందరూ కూడా ఈరోజు భగవత్ సాన్నిధ్యంలో ఉండాలని నిర్ణయం చేసుకున్నాం. జై మదనానంద. తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల బ్రాహ్మణులను కూడా ప్రేరేపించింది. అయ్యా, మన కోసం మనం ఎన్నో చేసుకుంటున్నాం, మరి లోకమంతా బాగుండాలి, గ్రామ ప్రజలు బాగుండాలి, లోక కళ్యాణార్థం మరి ఒక పెద్ద కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించామా. మాట్లాడద్దు, మాట్లాడకుండా నిలబడాలి. చేతగానాలు కూర్చొని మాట్లాడదు. అయితే లోక కళ్యాణార్థమై సంకల్పించిన ఒక మహత్తర పెద్ద యజ్ఞమే. అందులో ఒక చిన్న నూలు పోగులాగా మా మీద బాధ్యత ఉంచిండు వారు. మా మీద ఉన్న ప్రేమతో అనుకోండి, విశ్వాసంతోనే, నమ్మకంతో. అయితే ఎప్పుడో చెప్పిండు, ఇంతవరకు ఒక్కసారి కూడా నిజంగా చెప్పాలంటే పారాయణం జరగాలి. నిజాంపేటలో ఒక కార్యక్రమం అయితే అక్కడ మా అందరు కలిసి, ముఖ్యంగా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కలిసి, అయ్యా స్వామివారి మనం లక్షలు అడుగుతుందా, వేలు అడుగుతుందా, మీరు సంధ్యావందనం చేస్తుందా, చేస్తలేరా, మరి కనీసం లోక కళ్యాణానికి పారాయణంతో కాదాలించండి ఎదురుస్తుందయ్యా అని ఒక మాట ఉన్నది రెండు జోడించి నేను చెప్పిన, మన్నించాలి ప్రసాద్ బాబు. అయితే మా రామంపేట రాజన్న దీనికి వచ్చి బాబా ఆయన అడిగింది ఏమున్నది, మనం చేయకపోతే బాగుండదు అని ఒక్క మాట అంటే దానికి అందరూ అక్కడ వచ్చినటువంటి మా తిరుమలాపురం వాళ్ళు, నిజాంపేట, పోతారెడ్డిపేట, ధర్మాజిపేట వీళ్ళందరూ కూడా సాయి అంటే సాయి అన్నారు. అది మా యొక్క భాగ్యం. అందరం తప్పకుండా ఏమి ఆశించకుండా ఎక్కడంటే అక్కడ పురోహిత సెలవు, ఉపాధ్యాయులకు పాఠశాల సెలవు రెండింటి చూసుకొని ఒకనాడు నిర్ణయిద్దామని అనుకోవడం జరిగింది. అనుకోకుండా మాస శివరాత్రి శుక్రవారం మన దగ్గరికి అవకాశం దొరికింది. మన అమ్మవారికి కూడా ఈ యొక్క పారాయణ బలం క్షేత్రానికి వచ్చి ఆ ఫలితం మనందరికి వచ్చేటువంటి అవకాశం ఆ స్వామివారి అనుగ్రహంతో దక్కింది. కాబట్టి ఈరోజు ఆ రుద్ర పారాయణం అయినంత వరకు ఎక్కువగా చేయడం జరిగింది. అయితే వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములు కూడా ఇంచుమించు ఒప్పుకున్న వాళ్ళంతా కూడా వచ్చారు. మాకు చాలా సంతోషం. మా వైశ్య సంఘం తరఫున, మా తరఫున వారందరికీ కూడా కృతజ్ఞతలు. మాధవానంద స్వామి వారి యొక్క ఆశీస్సులు వాళ్ళందరికీ దక్కాలని కోరుకుంటూ, ఇక మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమం వచ్చిన బ్రాహ్మణోత్తం నిర్ణయిస్తారు. దాని ప్రకారంగా ఈ కార్యక్రమం నడుస్తుంది. అయితే దీనికి తోడుగా మన సంఘంలో జరగాలనేది ఒక అభిప్రాయం. క్షేత్రం ఉంది, అమ్మవారు ఉంది, పరమేశ్వరుని విగ్రహం ఉంది, ఈ కార్యక్రమం నడిస్తే బాగానే. దానికి తోడుగా మరి మహిళలంతా వింటారనే సంకల్పంతోనే సహస్ర దీపార్చన, కార్తీక మాసం కాబట్టి పున్నమనాడే అనుకున్నాం. పున్నమనాడు అప్పటిదప్పుడు అనుకుంటే గుర్తుంది అనుకొని దాన్ని వాయిదా వేసుకున్నాం. అవుతుందో కాదో అనుకున్నాం. ఈ రుద్రపారాయణం వచ్చుంటూ అది కూడా ఏకీభవించింది కనుక మా మహిళామూర్తులంతా కూడా సాయంత్రం సకాలంలో వచ్చి సహస్ర దీపార్చనతో పాటు సరిగ్గా 1 గంట సేపు స్వామివారి యొక్క కోరిక ఆజ్ఞ మేరకు శ్రీమాత్రే నమః జపం ఇవ్వాలి. మొదలు పెట్టామంటే గంట సేపు ఆపకుండా శ్రీమాత్రే నమః జపము. మీరంతా కూడా స్వామివారి మహాయజ్ఞంలో భాగస్వాములే. మేము పారాయణం చేస్తే 1 లక్ష రూపాయలు చేస్తే మరి శ్రీమాత్రే నమః కూడా ఒక పెద్ద జపమే. మీరందరూ కూడా ఉన్నారు. రెండవది, మన దగ్గర ఎవరైతే స్వామివారు నిర్ణయించిండ్రో వారు మొత్తం మన దగ్గర ఉన్న ఆర్య వైశ్య సంఘ సర్వ సభ్యులకు ఈ రోజు స్వామివారి తరఫున ఎవరైతే మొదలు పెట్టలేదో వాళ్ళందరికీ కూడా శ్రీమాత్రే నమః జపము అందించబడుతుంది. అందరూ జపం చేయాలి. కరీంనగర్లో ఇంచుమించు నిన్న సేడు చెప్పిండు 350 మంది మహిళలు చేస్తున్నారట స్వామివారి యొక్క ఆజ్ఞ మేరకు. మరి మన దగ్గర కూడా అన్ని విధాల బలం ఉంది, సంపద ఉంది, సంఖ్య ఉంది. కాబట్టి మనం కూడా మేమే తక్కువ అనే విధంగా చేసి స్వామివారికి మనం అప్పచెప్పాలని మీ అందరితో కోరుతూ, పంచమే శ్రీరంచమే లయచ్చమే పంచమే యక్ష్మిన్నే నామాచ్చమే జీవాత్చమే దీర్ఘాయుత్వంచమే నమిత్రంచమే భయంచమే పంచమే శైరంచమే శూరాచమే సుదినంచమే. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవో